మేడం 4-5 సార్లు ఇచ్చారు, నాకు గుర్తుందండి. చెప్పండి చెప్పండి. అదే ఎక్కడి నుంచి అక్కడ ఏ చెప్పరా? అవును, అక్కడ దాకా ఆ రోజు నుంచి చేయనివ్వలేదు, వస్తున్నాయని చేయనివ్వలేదు మా మావయ్య. మా మావయ్య చేయనివ్వలేదు అంటున్నాయన. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ ముక్క ఈ ముక్క. సో టీ షేప్ విత్ రోడ్ అండ్ డ్రైనా? డ్రైన్స్ ఉన్నాయి. రండి రండి బాబు మావయ్య గారు. ఖర్చు పెట్టకపోతే నీకు కాకపోతే అదే ఆల్మోస్ట్ 20 years నుంచి పెండింగ్. అన్నీ అయిపోయింది, తినలేదండి ఇంకా. ఎగ్స్ తిని టైం లేదు. రైతు బజార్ శాంక్షన్ చేసి తెచ్చే బాధ్యత నాది. స్పేస్ డిపార్ట్మెంట్తో వెరిఫై చేసుకోండి, నాది బాధ్యత. ఎందుకంటే ఆ శాఖ మన చేతిలోనే ఉంది కదా. 4 రోజులు శాంక్షన్, కానీ స్పేస్ మనం చూపించండి. వాస్తవం చెప్పింది. రైతు బజార్ ఒకటి పెట్టేస్తే పోతుందిగా, వేల్పురం ఒకటి ఉంది, ఇక్కడ కూడా పెడితే ఏరియాలు అన్నింటికి సరిపోతుంది. లేకపోతే మీరు అన్నట్టుగా సార్ రెడీ సార్, రెడీ. ఓకే సార్. సతీష్ అన్న 5. విద్యుత్ కాలనీ 7th స్ట్రీట్. సుమారు కూటమి వచ్చిన దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ సమస్య గత 15-20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. కొన్ని అనివార్య కారణాల వలన కనెక్టింగ్ ఉన్న అన్ని రోడ్స్ని లే చేసుకోగలిగాం, కానీ ఇక్కడ చేయలేకపోయాం. అమృత్ అప్పుడు మేజర్ డ్రైన్ అవ్వడం వలన అక్కడి నుంచి కొద్దిగా అవ్వాల. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 22,75,000 తోటి అభివృద్ధి కార్యక్రమానికి అధికారికంగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. స్థానిక ప్రజలందరి యొక్క సమక్షంలో చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల డ్రైన్ లిఫ్టింగ్ ఒకటి, రోడ్ లేయింగ్ ఒకటి. సుమారు 220 మీటర్లు రోడ్ లెంత్, విత్ ఒక 5 మీటర్స్ది కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేవలం 9th వార్డులోనే కూటమి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో సుమారు 14 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క వార్డులోనే చేసామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మా నాయకులు కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి 9th వార్డు అంటే అంత బాధ్యత మీకు అని అన్నప్పుడల్లా నేను చెప్పే సమాధానం ఒక్కటే, 9th వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ ట్యాక్స్ పేయర్స్. వారు వివిధ పన్నుల ద్వారా కట్టే సొమ్ముతోటే కార్పొరేషన్ అన్నది అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతా ఉంది. అలాంటి కార్యక్రమానికి కారకులైన ఈ ఒక్క వార్డుకి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అన్నది పార్టీల కనీస బాధ్యత. ఆ బాధ్యతను ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. 14 కోట్లకి ఇప్పటి వరకు చేసాం, ఇంకా చేసుకోవాల్సిన అనేకం ఉంది. ఎక్కడికక్కడ రోడ్స్, డ్రైన్స్, ఎందుకంటే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ కనెక్టివిటీ సరిగ్గా ఉంటేనే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు. డ్రైనేజ్ కనెక్టివిటీ సరిగ్గా ఉంటేనే మనం లేచేసిన రోడ్స్కి లాంగివిటీ ఉంటుంది, అంటే కాస్త జీవితం ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే వాటర్ అంతా రోడ్ల మీదకి వస్తే మనం రోడ్లు వేసింది ఒక 10 సంవత్సరాల లైఫ్ 5 సంవత్సరాలకే కుదించేస్తుంది. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ అన్నది చాలా కీలకమైనది. అందుకే పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకొని 140 crores తోటి కేవలం నగరంలో కొత్త డ్రైన్స్ నిర్మాణం చేస్తూ శిథిలావస్థ పరిస్థితిలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ అతి దగ్గరలో 140 కోట్లతోటి టెండర్లు కూడా పిలవబోతూ ఉన్నాం. ఇది మా చిత్తశుద్ధి, మా అవగాహన. భవిష్యత్తులో కూడా ప్రజలకి ఏది అవసరమో, ఎక్కడ అవసరమో అదే చేసే కార్యక్రమం తీసుకుంటాం. ప్రజల్ని అనుసంధానం చేసుకుంటాం. ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని అవసరమైన చోట ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్తామని కూడా తెలియచేస్తూ, ఇక్కడే రిషితా గ్రాండ్ ఉంది. రిషితా గ్రాండ్ మీదుగా డెల్టా హాస్పిటల్ బ్యాక్ సైడ్ అధ్వానమైన పరిస్థితులు, రోడ్లు
ఆ డెల్టా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న ప్రధానమైన 2 రోడ్లు కూడా కూటమి వచ్చిన తర్వాతే ఆ 2 రోడ్లు కూడా సుమారు 2 కోట్లతోటి రోడ్ చేయడం జరిగింది, డ్రైన్ చేయడం జరిగింది. ఇంకా అక్కడ మేజర్ వర్క్ ఉంది. ఎన్క్యాప్ నిధుల ద్వారా ఈరోజు 80 లక్షలతోటి 25వ తారీఖున ఆ రోడ్డును కూడా ప్రారంభం చేసుకుంటున్నాం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రతి రోడ్ని వేస్తున్నాం, ప్రతి డ్రైన్ని సరిచేస్తున్నాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం దిశగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకువెళ్తాదని కూడా తెలియచేస్తూ, ఎక్కడికక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు కూడా సహకరించాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.